ప్రజా సమస్యలే తమ సమస్యలుగా భావించి సమస్యల్ని పరిష్కరిస్తామని, రైతులకు రుణమాఫీ కాగానే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడం జరుగుతుందని, ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఈశాన్య ప్రాంతమైన రాంపూర్ నుండి ప్రారంభిస్తామని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో రాంపూర్ గ్రామంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగిందని, ఇక్కడ పూజలు నిర్వహించే కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా శుభం జరుగుతుందని అని నమ్మకం ఉందని ఆయన తెలియజేశారు. హలో కలెక్టర్ గారు, సారీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నా. ఓ చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు నేను నిజాంపేటలో ఉన్నాను, ఇక్కడ రామాయంపేట మండల్, నిజాంపేట్ మండల్లో. ఈ మండల్ రిపోర్టర్స్ వచ్చి కలుస్తారు, వాళ్ళది ఐడెంటిఫై చేసి అన్ని మార్కింగ్ ఇచ్చిండ్రు. ఒకటి ఏదున్నా అఫీషియల్గా చేస్తే బాగుంటుంది. మీ దగ్గరకు వచ్చి కలుస్తారు మీడియా అంతా, ప్రెస్. థ్యాంక్ యూ కలెక్టర్ గారు, థ్యాంక్ యూ. నమస్తే కలెక్టర్ గారు. ఓకేనా? ఈ జాగా వేరే వాళ్ళు రియల్ ఎస్టేట్ ఏమో చేసారు, గోల్మాల్ ఏం చేసిరో కొంచెం చూడండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు ఎంక్వైరీ చేసి నేను పంపిస్తాను మీ దగ్గర, వెంకటయ్యను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అసైన్మెంట్ భూములలో కబ్జాలు ఒకరుండి ఒకరికి ఉందంటే, కబ్జాలు ఎవరున్నారో వాళ్ళనే ఎంకరేజ్ చేయండి. తప్పు కదా అట్లా. వాళ్ళు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటుంటే వాళ్ళని కాదని ఇంకోరికి చేసుకుంటే బాగుండదు కదా సార్. అది కొంచెం మాత్రం ఎంకరేజ్ చేయకండి. అదే ఏదున్నా కూడా పొజిషన్లు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. కూడా రాంపూర్ గ్రామంలో హనుమాన్ మందిర్లో ఇక్కడ దర్శనం చేసుకొని ఎన్నికల ప్రచారం డాక్టర్ రోహిత్ మైనంపల్లి ప్రారంభించాడు. మరి అన్ని శుభాలే ఇక్కడి నుంచి ప్రారంభిస్తే, మరి అదేవిధంగా ఇంకో వారం రోజుల్లో ఇదే గ్రామం నుంచి, మరి ఈ గ్రామంలో బోర్ వేయలేదు కాబట్టి ఈ గ్రామం నుంచి డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభిస్తాడు. ఏ గ్రామాల్లో పెండింగ్ ఉన్నాయో అన్ని గ్రామాల్లో కూడా బోర్లు వేసుకుంటూ విదిన్ 1 మంత్లో అన్ని గ్రామాల్లో మొత్తం కాన్స్టిట్యున్సీలు ఎక్కడ పెండింగ్ ఉన్నా కూడా బోర్లు వేయడం జరుగుతుంది. అదే కాకుండా మరి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏదున్నా మీ సమస్యల్లో పాలు పంచుకుంటాం, అది మీ సమస్య మా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికలు కాగానే విదిన్ నో టైం అప్పటికి కూడా దాదాపు 30-35 కోట్ల వర్క్స్ పెట్టడం జరిగింది. కొన్ని టెండర్స్ కాలేవు, మిగతాయి దాదాపు 20 కోట్ల వర్క్స్ కూడా కంప్లీట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. మిగతాయి టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. అదే కాకుండా మళ్ళీ ఇమీడియట్గా ఎన్నికల కోడ్ రావటం వల్ల ఇబ్బందులు జరిగినాయి. నెక్స్ట్ మంత్ రుణమాఫీ 100% అయిపోతుంది. అయిపోగానే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మరి ఎంబడబడతాం. తప్పకుండా గతంలో లేని విధంగా 100% మేము అన్నిటికి కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.